హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 126 క్వశ్చన్ టు 150 క్వశ్చన్స్ వరకు చూద్దాము. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలిమెంట్ సీరియం బిలాంగ్స్ టు, సో దేనికి సంబంధించింది? ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, సీరియం అనేది మనకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ అండ్ పెనల్టిమేట్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. n వాల్యూ 4, x వచ్చేసి 5. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం ఇక్కడ. సో n4 అంటే 3s2 అండ్ నెక్స్ట్ 3p6 అండ్ నెక్స్ట్ 3d5 అండ్ 4s2. సో ఇక్కడ చూడండి, 4s2 3d5 అనేది మనకి ఐరన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో 25, అటామిక్ నెంబర్ 25 కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా 25 ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the maximum number of valency electrons possible for atoms in the second period of the periodic table. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అడుగుతున్నాడు. సో మనకి సెకండ్ పీరియడ్, ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, సెకండ్ పీరియడ్లో మనకి మ్యాక్సిమం వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? 0 గ్రూప్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ ns2 np6 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ట్ ఎలిమెంట్ పీరియడ్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత? 8. సో మ్యాక్సిమం వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలిమెంట్ హ్యావింగ్ అటామిక్ నెంబర్ 19. సో అటామిక్ నెంబర్ 19 ఈజ్ అన్ ఇనర్ట్ గ్యాస్. సో ఇక్కడ చూడండి, 19 అనేది ఏంటి? ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. సో ఏ మెటల్ విత్ ఆక్సిడేషన్ నెంబర్ +1. సో ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు మెటల్స్ +1. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అంతా +1. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ అటామిక్ నెంబర్ 19 అనగానే మనకు పొటాషియం ఆటం మనకు గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the element having the electronic configuration of its atom ns2 np2 should have similar properties to those of. సో సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్కి సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ns2 np2 అనేది 14th గ్రూప్. సో 14th గ్రూప్ చెందిన జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూడండి, సో ఇది 14th గ్రూప్. సో ఆప్షన్ ఈస్ 14th గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ అండ్ లెడ్. సో చూడండి, ఇక్కడ కార్బన్ అనేది మనకు 14th గ్రూప్ సంబంధించిన ఆటమ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దట్ రిప్రజెంట్స్ ద డి బ్లాక్ ఎలిమెంట్. సో ఇక్కడ ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారం డి బ్లాక్ ఎలిమెంట్ ఏంటని అడుగుతున్నాడు. సో 4s2 4p6. సో ఇది వచ్చేసి మనకు 0 గ్రూప్ 18th గ్రూప్. 4s2 4p1 13th గ్రూప్. వేలెన్సీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ 4s2 3d10. సో లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది 3d10లో ఉంటుంది కాబట్టి ఇది డి బ్లాక్ ఎలిమెంట్. సో ఇక్కడ అటామిక్ నెంబర్ 30 అంటే ఏంటి? జింక్ అనేది డి బ్లాక్ సంబంధించిన ఆటమ్.
అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 4s2 అంటే వేలెన్సీలో ఎన్ని ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ గ్రూప్. సో మనకు డి బ్లాక్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సీరియం. సో మనకి సీరియం అనేది ఎఫ్ బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్. దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +3 అండ్ +4. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in the transition elements the incoming electron occupies n-1d sub level in preference to. సో మనకి ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి చూడండి మనకు n-1dలోకి ఎంటర్ అవుతాయి. ఎప్పుడు ns2 అంటే ఎస్ ఆర్బిటాల్లో కంప్లీట్ అయిన తర్వాత n-1dలోకి ఎంటర్ అవుతున్నాయి. యాక్చువల్గా దేంట్లోకి ఎంటర్ అవ్వాలి, NPలోకి ఎంటర్ అవ్వాలి. కానీ మనకు హాఫ్ బౌ రూల్ ప్రకారం n-1dలోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఆప్షన్ 1 NP, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the electronic configuration of the most electropositive element. electropositive. సో మనకు పీరియాడిక్ టేబుల్లో మోస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ అనేది మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఉంటుంది. ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా టాప్ టు బాటమ్ ఎలక్ట్రోపాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మోస్ట్ అన్నాడు అంటే హైయెస్ట్ దేని కింద అన్నాడు. సో ఇది సెకండ్ గ్రూప్, ఇది ఎలిమినేట్ చేయండి. సో ఇది ఫస్ట్ గ్రూప్. సో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ xenon 6s1, సో సీజియం. అండ్ సో హైయెస్ట్ వచ్చేసి xenon 6s1 సీజియం ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, elements with an electronic configuration 1s2, 2s2, 2p6. సో ఈ టోటల్ చూడండి బిలాంగింగ్ టు ద గ్రూప్. సో ఇక్కడ వేలెన్సీ ఎంత ఉంది, 5s2, 5p3 అంటే 5 ఉన్నాయి అంటే 15th గ్రూప్. సో మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు వేలెన్సీలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి దాని యొక్క గ్రూప్ని మీరు డిసైడ్ చేయొచ్చు. సో వేలెన్సీలో 5 ఎలక్ట్రాన్స్, సో 15th గ్రూప్ ఎలిమెంట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which one of the elements with the following outer orbital configurations may exhibit the largest number of oxidation state? సో ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్. మ్యాక్సిమం మనకు డి బ్లాక్ ఎలిమెంట్లో 3D సిరీస్లో మ్యాంగనీస్ +7, మ్యాంగనీస్ అనేది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, general electronic configuration of the transition elements is given by. సో ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏంటి, సో ఈ n-1 అనేది ఉండాలి. సో ఈ 2 ఆప్షన్ తీసేయండి. ఇక్కడ NP6 క్యాన్సిల్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. n-1 D 1 to 10 అండ్ ns 1 to 2. నెక్స్ట్ క్వశ్చన్, the ions O2 minus F minus Na plus magnesium plus 2 aluminum plus 3 are isoelectronic. సో వీటన్నిటిలో కూడా ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దేర్ అయానిక్ ర్యాడీ, మనకు అయానిక్ ర్యాడీ ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్
అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో దీని ప్రకారం నెగిటివ్ ఛార్జ్కి హైయెస్ట్గా ఉంటుంది. సో డైరెక్ట్ ఆప్షన్ చూడండి. ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ O to -2 to అల్యూమినియం +3. సో ఆర్డర్ చూడండి. -2 గ్రేటర్ దెన్ F మైనస్ గ్రేటర్ దెన్ సోడియం ప్లస్ మెగ్నీషియం +2 అండ్ అల్యూమినియం +3. సో ఇది వచ్చేసి డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రాడీ. సో నెగిటివ్ ఛార్జ్కి హైయెస్ట్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్కి లెస్గా ఉంటుంది ఆర్ వాల్యూ. సో దీని ప్రకారం డిక్రీజెస్ ఫ్రమ్ O-2 to అల్యూమినియం +3. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The element with atomic number 30 is expected to be present in. So 30 అనేది మనకు జింక్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్. సో నెక్స్ట్ 2B గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Which pair has elements containing a same number of electrons in the outermost orbit? So same number of electrons outermost ఉండాలంటే అవి సేమ్ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ అయి ఉండాలి. అంటే మీకు గ్రూప్స్లో ఉన్న ఫస్ట్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, సెకండ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అనేది మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఒకే గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. సో నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇది సేమ్ పీరియడ్ కానీ సేమ్ గ్రూప్ కాదు. సో ఇది తీసేయండి. అండ్ సోడియం, కాల్షియం. సో డిఫరెంట్ గ్రూప్స్. ఇది ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు. అండ్ ఆర్సనిక్, బిస్మత్. చూడండి ఆర్సనిక్ ఎక్కడుంది? నైట్రోజన్ గ్రూప్లో ఉంది, 15th గ్రూప్లో ఉంది ఆర్సనిక్, బిస్మత్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ టిన్ అండ్ లెడ్. సో డిఫరెంట్ గ్రూప్స్. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The electronic configuration of the element which is just above the element with atomic 43. సో 43 యాటమ్కి పైన ఉన్న యాటము ఏంటి అని అడుగుతున్నాడు. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి అన్నాడు. సో మనకి సేమ్ గ్రూప్ యాటమ్స్ రావాలంటే వాటి యొక్క డిఫరెన్స్ అనేది 2, 8, 18, 32 ఇలా ఉండాలి. సో 43లోంచి 18 తీసేయండి. 18 తీసేస్తే 5 అండ్ 3లో 1 పోతే 2, 25. ఈ 25 అనేది మనకేంటి? ఐరన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేలెన్సీ ఏంటి? ఆర్గాన్ 4s2 3d5. ఆర్గాన్ చూడండి. సో ఆర్గాన్ అంటే ఇక్కడ వరకు 18 ఎలక్ట్రాన్స్ తీసేయచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The electronic configuration of chalcogens in their outermost shell. అసలు చాల్కోజన్స్ అని వేటిని అంటాం? ఇక్కడ చూడండి 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. సో వీటిని మనం చాల్కోజన్స్ అంటాం. వీటి యొక్క జనరల్ కాన్ఫిగరేషన్ ఏంటి? 16th గ్రూప్కి NH2 NP4. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The electronic configuration of palladium is palladium. సో palladium చూడండి పీరియాడిక్ టేబుల్లో డి ఆర్బిటాల్కి సంబంధించిన డి బ్లాక్కి సంబంధించిన ఎలిమెంట్. సో కానీ మనకు ఆప్షన్స్లో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు.
కాబట్టి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ విల్ షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్? వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి చూపిస్తాయి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. సో ఇది ఫస్ట్ గ్రూప్ సంబంధించింది, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎఫ్ బ్లాక్, అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి హాలోజన్ సంబంధించింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డి ఆర్బిటల్ పార్షియల్గా ఫిల్ అయింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the order of screening effect of electrons SPDF orbitals of a given shell of an atom on electrons in its outer shell is. సో మనకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ యొక్క ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ గ్రేటర్ దాన్, పి గ్రేటర్ దాన్, డి గ్రేటర్ దాన్, ఎఫ్. అసలు స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? న్యూక్లియస్ చూడండి, ఇది సెంట్రల్గా ఉండే దాన్ని ఏమంటారు? న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఇవి వచ్చేసి ఇన్నర్ ఎలక్ట్రాన్స్, ఇవి వచ్చేసి అవుటర్ ఎలక్ట్రాన్స్. సో ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్ట్ అనేది ఈ అవుటర్ ఎలక్ట్రాన్స్ మీద డిఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకు? ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ వలన. చూడండి, ఇక్కడ రిపల్షన్ చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ రెండింటి మధ్య రిపల్షన్స్ అనేవి అట్రాక్షన్ అనేది, న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ కదా, ఇది నెగిటివ్ ఛార్జ్. సో ఈ అట్రాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ రిపల్షన్ చేస్తుంది. సో అందువల్ల మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈజీగా మనము రిమూవ్ చేయొచ్చు. సో ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్కి తక్కువగా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్, wait students, ionic radii vary with respect to the following factors. So చూడండి, inversely proportional to the effective nuclear charge, so right, and directly proportional to the effective nuclear charge, so ఇది వచ్చేసి రాంగ్, and directly proportional to the screening effect, so right. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు, సో రాంగ్. సో ఆప్షన్ ఏ అండ్ సి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఈజ్. సో మనకి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఆర్డర్ వచ్చేసి ఎస్ గ్రేటర్ దాన్, పి గ్రేటర్ దాన్, డి గ్రేటర్ దాన్, ఎఫ్ గ్రేటర్ దాన్. ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్కి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్స్లో చూడండి, లెస్ దాన్ పి ఎలక్ట్రాన్స్. సో ఎఫ్ డి ఆర్బిటాల్కి, డి ఎలక్ట్రాన్స్కి పి ఆర్బిటాల్ కంటే తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ద షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ కంపేర్ టు దట్ అదర్ ఎలక్ట్రాన్స్? షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది డి ఎలక్ట్రాన్స్తో కంపేర్ చేస్తే అదర్ ఎలక్ట్రాన్స్కి ఎలా ఉంటుంది అని ఇక్కడ అడుగుతున్నాడు. సో వీకర్ దాన్ ఎస్ ఎలక్ట్రాన్, రైట్ ఆన్సర్. స్ట్రాంగర్ దాన్, రాంగ్. సేమ్ యాజ్ ఎస్ అండ్ సేమ్ యాజ్ పి. సో ఆర్డర్ వచ్చేసి ఎస్, పి, డి, ఎఫ్, షీల్డింగ్ ఎఫెక్ట్ అనే ఆర్డర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో లిస్ట్ 1 లిస్ట్ 2ను కంపేర్ చేయమంటున్నాడు. సో లిథియం, సోడియం, బ్రోమిన్, అయోడిన్.
సో ఎప్పుడైనా నెగిటివ్ ఛార్జ్కి మనకు హైయెస్ట్ ర్యాడీ ఉంటుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి ఏ. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ని బట్టి ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ బ్రోమిన్ వచ్చేసి 195 బి. సో ఓకే, ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ పాజిటివ్ ఛార్జ్ చూడండి, ర్యాడీ అడుగుతున్నాడు, లిథియం సోడియం. సో లీస్ట్ ఏంటి, లిథియం ప్లస్. సో లీస్ట్ 60 సి. నెక్స్ట్ డి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఎలిమినేట్ ప్రాసెస్లో కూడా మనం ఈజీగా ఆన్సర్ అనేది పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో మనము 151 to 175 క్వశ్చన్స్ చూద్దాము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.